టాలీవుడ్ కాదు, ఇక నుంచి ఇండీవుడ్. మార్కస్ బార్ట్లే గురించి ఈ తరానికి తెలియకపోవచ్చు. గ్రాఫిక్స్ మాయాజాలం భారత్లో బాగా పాపులర్ అయింది. 1987లో విడుదలైన హిందీ సినిమా మిస్టర్ ఇండియాతో మొదలైంది. అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రంలో హీరో అదృశ్యంగా ఉంటాడు. అది ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇక తెలుగు సినిమా విషయానికొస్తే ఆదిత్య 369 1991లో విడుదలైన మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇందులోని టైం మిషన్లో తెలుగువారందరూ ప్రయాణించారు. 1995లో అమ్మోరు సినిమా గ్రాఫిక్స్ మాయాజాలంలో తెలుగు జనాలు పూర్తిగా పూనకమొచ్చి మైమరిచిపోయారు. అయితే ఇవే మొదటి విఎఫ్ఎక్స్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలు తెలుగులో. ఆ తర్వాత వచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజి, దేవీపుత్రుడు ఇలా సినిమాలు ప్రజల దృష్టిని మళ్లించిన సినిమాలు. వీటిలో గొప్పతనం ఏమిటంటే స్పెషల్ ఎఫెక్ట్స్ కథలో భాగంగా కథను ఎలివేట్ చేయడానికి మాత్రమే వాడారు. అందుకే అవి అంత సూపర్ హిట్ అయ్యాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ లేనప్పుడే విఠలాచార్య సినిమాల్లోని దయ్యాలు, పౌరాణిక చిత్రాల్లోని యుద్ధ దృశ్యాలు చిత్రీకరించడానికి అప్పటి సినిమాటోగ్రాఫర్లు ఎంత కష్టపడ్డారో ఇప్పుడెవరికీ అర్థం కాదు. గ్రాఫిక్స్ బాగా ఫేమస్ అయ్యాక కేవలం విఎఫ్ఎక్స్ కోసమే కథను రాసుకుని తీసిన సినిమాలున్నాయి. అవన్నీ అట్టర్ ఫ్లాప్. కారణం కథలో బలం లేకపోవడం, గ్రాఫిక్స్ చుట్టే సినిమా తిరగడం. ఇక ఇంగ్లీష్ సినిమాలకొస్తే అక్కడి దిగ్దర్శకులు జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్, జార్జ్ లుకాస్, స్టీఫెన్ సోమర్స్, రొనాల్డ్ ఎమ్రిచ్, క్రిస్టోఫర్ నోలాన్ అద్భుతమైన సినిమాలు తీశారు. వారు తీసిన సినిమాలన్నీ దాదాపుగా ఆస్కార్కు నామినేట్ అయ్యాయి, గెలిచాయి కూడా. వాటిలో ప్రముఖమైనవి స్టార్ వార్స్, టైటానిక్, అవతార్, ఇండిపెండెన్స్ డే, జురాసిక్ పార్క్, టెనెట్. ఇవన్నీ బలమైన కథను నమ్ముకుని తీసిన సినిమాలు. టైట్ స్క్రీన్ ప్లే, పాత్రకు సరిపోయే నటీనటులు, వాటికి అదనపు బలంగా విఎఫ్ఎక్స్. అంతే, ఇది విజయ సూత్రం. సరిగ్గా దాన్ని వంట పట్టించుకున్న వారిలో మొదటి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, తమిళ దర్శకుడు శంకర్. వీరిద్దరూ కూడా గ్రాఫిక్స్ మీద అమితాసక్తి ఉన్నవారే. అతను తీసిన రోబో సూపర్ బంపర్ హిట్ కావడానికి మంచి కథతో పాటు విఎఫ్ఎక్స్ దానికి సరిపోవడమే. తర్వాత ఆయన ఐ, రోబో 2 లాంటివి తీసి ఫ్లాపులు మూటగట్టుకున్నారు. అయితే ఐ సినిమాలో కొత్తగా కథనమేమీ లేదు. కారణం బలమైన కథ లేకపోవడం. సరిగ్గా ఈ సమయంలోనే రాజమౌళి తన ప్రతిభను వెలికి తీశాడు. మగధీరాతో సంచలనం సృష్టించాడు. బాహుబలి 1, 2లతో దేశాన్ని పూర్తిగా తన వైపు తిప్పుకున్నాడు. ఆయన విజయ సూత్రం కూడా అంతే. కథ ముందు, గ్రాఫిక్స్ తర్వాత. ఇక త్రిబుల్-ఆర్ను చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. దర్శకుడి ఆలోచనను, ఆయన తన మనసులో చేసుకున్న విజువలైజేషన్ను ఉన్నట్టుగా తెరపైకి తీసుకురావడం విఎఫ్ఎక్స్ స్టూడియోల పని. దానికి కూడా దర్శకుడు పక్కనే ఉండాలి. నెలలు గడపాలి. తనకు నచ్చిన విధంగా అవుట్పుట్ వచ్చిన తర్వాత ఆ సినిమా బయటకు వస్తుంది. రాజమౌళి సినిమాలంటే మినిమం 3 ఏళ్ళంటే ఇందుకే మరి. షూటింగ్లో పెద్దగా ఇబ్బంది లేదు. గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ వేసి తొందరగా తీసేస్తారు. ఆ తర్వాతే అసలు పని మొదలవుతుంది. అదే సినిమా ఆలస్యానికి కారణం. అప్పటికి సినిమాను పార్టులుగా విడగొట్టి 10-15 విఎఫ్ఎక్స్ స్టూడియోలకిస్తారు. వాటి కింద వందల మంది గ్రాఫిక్ డిజైనర్లు పనిచేస్తారు. వాటన్నింటినీ క్రోడీకరించి సరిగ్గా లేని వాటిని మళ్ళీ చేసి తుది రూపం తీసుకురావడానికి ఇన్నేళ్ల టైం పడుతుంది. నిజానికి ఫ్యాంటసీ, చారిత్రాత్మక, పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ సినిమాలకే గ్రాఫిక్స్ వాడుతున్నారనుకుంటే పొరపాటు. సాంఘిక, సోషల్ మూవీస్ కూడా విరివిగా వాడుతున్నారు. పుష్ప, ఉప్పెన లాంటి సినిమాలు కూడా వాటిలో ఉన్నాయి. ఇప్పుడు దాదాపు ప్రతి సినిమా విఎఫ్ఎక్స్ లేకుండా రావడం లేదు. అత్యంత సహజంగా, పూర్తి నిజమని భ్రమించే విధంగా ఇప్పటి విఎఫ్ఎక్స్లు ఉంటున్నాయి. ఈ క్రెడిట్ అంతా దర్శకులకే దక్కుతుంది. ముఖ్యంగా త్రిబుల్-ఆర్ సినిమాతో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ఆస్కార్ అవార్డు కూడా ఈ సినిమాకు రావడం జరిగింది. తన అభిమాన దర్శకులను కలుసుకున్నాడు. హాలీవుడ్ ప్రముఖ దర్శకులు ఎంతో మెచ్చుకున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు కల్కి 2898 AD వంతు వచ్చింది. భారత ఇతిహాసాన్ని సైన్స్ ఫిక్షన్కు ముడిపెట్టి ఫ్యూచరిస్టిక్ కథ రాసుకోవడంలోనే
దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిభ తెలిసిపోయింది. దాన్ని అంతే శ్రద్ధతో తెరకెక్కించడంలో సఫలీకృతుడయ్యాడు. ఈ సినిమాతో 3 ఏళ్లు చెప్పులరిగేలా ప్రయాణించి మనసా వాచా కర్మణ చేసే పని మీదే ఏకాగ్రత కనబరిచి తాను చూపించాలనుకున్నది సరిగ్గా చూపించగలిగాడు. ప్రపంచం దద్దరిల్లేలా విజయఢంకా మోగించాడు. ముందు మనం అనుకున్న ఆంగ్ల చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా మరో ప్రపంచాన్ని అద్భుత రీతిలో ఆవిష్కరించాడు. ఎవరు ఏ పాత్ర ధరించాలనేది పూర్తిగా అవగాహన తెచ్చుకున్నాకే నటీనటులను ఎన్నుకున్నాడు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్లను కథ పూర్తిగా రెడీ అయ్యాకే ఎంపిక చేశాడు. ఒక్క ప్రభాస్ మాత్రమే సింగిల్ లైన్ స్టోరీలో హీరో. అది ఈ సినిమా గొప్పతనం. ఎవరి ఊహలకు అందకుండా కథను రాసుకుని ఫలానా పెద్ద పెద్ద యాక్టర్లు నటిస్తున్నారని తెలిసినా ఎవరేమిటి అనేది తెలియకుండా షూటింగ్ చేసేశాడు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడనే అనగానే సంచలనం మొదలైంది. అసలు అశ్వత్థామ అంటేనే ఎవరికీ తెలియదు. అక్కడే నాకు మొదటి సక్సెస్ ప్రారంభమైంది. ఇక కథను ఊహించడం అసాధ్యం. చాలా రోజులు టైం ట్రావెల్ మీద సినిమా అనుకున్నారు. కారణం ఆదిత్య 369 తీసిన సంగీతం శ్రీనివాసరావు మెంటర్గా ఉండడమే. ఇవన్నీ వింటూ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు నాగ్. కథను రాసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. మహాభారతాన్ని ఆమూల గ్రామం 10-15 సార్లు చదివాడట. పౌరాణిక విషయాలపై పట్టున్న ఆధ్యాత్మికవేత్తలతో, ప్రవచనకర్తలతో గంటల కొద్దీ చర్చలు జరిపాడు. భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఊహించడానికి ఫ్యూచరిస్టులు, శాస్త్రవేత్తల సహాయం తీసుకున్నాడు. హీరోకు ఒక ఏఐ కారు కావాలని ఆనంద్ మహీంద్రను రిక్వెస్ట్ చేశాడు. బుజ్జి ఆ ఆలోచన నుంచి పుట్టిందే.